గడిచినటువంటి వారమంతయు కూడా మనల్ని నడిపించినటువంటి ఆకాశముందున్నటువంటి దేవుడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిచ్చినటువంటి దేవుడు, మనలో ఆత్మ ద్వారా నివసిస్తున్నటువంటి దేవుడు, తన కను దృష్టిని మన పైన నిలిపి మనల్ని నడిపించినటువంటి దేవుడు. ఓ వి థ్యాంక్ యూ, వి ప్రైజ్ యూ, వి వర్షిప్ యూ లార్డ్ జీసస్, వి థ్యాంక్ యూ లార్డ్. ఒకడు తన కను పాపను కాపాడుకున్నట్లు కాపాడినటువంటి దేవుడు, మనల్ని పోషించినటువంటి దేవుడు, మనల్ని క్షమించినటువంటి దేవుడు, మనల్ని ఆదరించినటువంటి దేవుడు, మనల్ని బలపరిచినటువంటి దేవుడు, మనల్ని ఆదుకుంటూ వచ్చినటువంటి దేవుడు, కాపాడుతూ నడిపిస్తూ సహాయం చేస్తూ. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. స్వస్థపరుస్తూ వచ్చిన దేవుడు, విడిపిస్తూ వచ్చినటువంటి దేవుడు, నడిపిస్తూ వాడుకుంటూ వచ్చినటువంటి దేవుడు. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. కృతజ్ఞతలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద మంత్ ఆఫ్ నవంబర్. అయా నవంబర్ మాసం నుంచి నవంబర్ మాసంను బట్టి నేను మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. మీరు చేయాలనుకున్నటువంటి ఘనమైనటువంటి కార్యాలన్నిటిని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్య ప్రేమ స్వరూపమైనటువంటి దేవుడు, నవంబర్ మాసమంతయు తండ్రి మాకు వినపడ చేసిన దేవా మీ వాక్యమును బట్టి నాయన మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. షరతులు లేకుండా ప్రేమించిన దేవుడవు నాయన, షరతులు లేకుండా సహాయము చేసే దేవుడవు ప్రభువా. యేసయ్యా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రేమ స్వరూపమైనటువంటి దేవుడవు నాయన, మా పక్షమున నిలబడినటువంటి దేవుడవు, మా పక్షముగా కార్యమును చేస్తున్నటువంటి దేవుడవు తండ్రి, తెర వెనకలనైనా కార్యం చేసే దేవుడవు. యేసయ్యా మీ కృతజ్ఞతలు, మీ కృతజ్ఞతలు, మీ కృతజ్ఞతలు, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి ప్రభువా యేసయ్యా తండ్రి, నూతన మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు నాయన, డిసెంబర్ మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వీ వాంట్ టు థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నూతన మాసంలోనికి ప్రవేశపెట్టారు అయ్యా. ఈ మాసంలో బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఒకసారి ప్రార్థన చేద్దామండి అందరం కూడా. ఈ మాసం కొరకు ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హోరా బాహ సతలే మెహ తోరా బాబా ఓరా బాషంద్రే మేకే రేబెలే తోరా బాబా బాహ సంద్రే మేకే బోబో మెహలే తోరా బాహ సంద్రే మెహసెకి బాలి బోతత్రే బేకే సోత్ర మాకే బాలా తరా బాసాంద్రే మెహసెకి ఓలా మహసత్రే బేకే తోరా మహలా తరా శాందరా మహసా. Oh, we want to thank you, Lord. We want to praise you. We want to praise you in advance, oh God. తండ్రి, డిసెంబర్ మాసంలో మీరు చేయబోయే అయ్యా ప్రతి ఘనమైన కార్యాన్ని బట్టి నాయనా దేవా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృతజ్ఞతలు, మీ కృతజ్ఞతలు, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. We want to thank you, Lord. We want to thank you, Lord. We want to thank you, Lord. We want to thank you for all the good things that you are going to do in this month. తండ్రి, మాసంలో మీరు జరిగించబోయే ప్రతి ఘనమైన మేలైన గొప్ప కార్యములను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మా ప్రార్థనలకు జవాబులు ఇవ్వబోతున్నటువంటి దేవుడవు తండ్రి. దేవా మీ కనికరంను విస్తరింపచేయబోతున్నటువంటి దేవుడవు నాయన. దేవా మీ కృపను విస్తరింపచేయబోతున్నటువంటి దేవుడవు. దేవా మీ యొక్క మంచితనాన్ని విస్తరింపచేయబోతున్నటువంటి దేవుడవు తండ్రి. దేవ ఘనతను విస్తరింపజేయబోతున్నటువంటి దేవుడు, సహాయమును తను విస్తరింపజేయబోతున్నటువంటి దేవుడు తండ్రి. యేసయ్యా మీ కృతజ్ఞతలు, మీ కృతజ్ఞతలు, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు నాయన. దేవ శోధనలేక తేక దుష్టు నుంచి నాయన ఈ మాసంలో మీరు తప్పించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ప్రభు అనవసరం నా శోధనలోనికి ఎవ్వరు కూడా ప్రవేశించకుండా దేవా నీ రక్తము చాటున తండ్రి నీవు మమ్మల్ని భద్రపరచుదువుగాక తండ్రి. యేసయ్యా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ మాసం కొరకైనటువంటి నాయనా మీ యొక్క ప్రణాళికలన్నిటినీ కూడా ప్రభువా దేవా మీరు నెరవేర్చుకునమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ మాసం కొరకైన ప్రతి ప్రణాళికను మీరు నెరవేర్చుకుందరుగాక. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఓ లమహచంద్రే బెహెసోకో రబా బాబా. ఈ మాసం కొరకైన ప్రతి విధమైన అపవాది యొక్క చిత్తాన్ని, ప్రణాళికలను, వారి కుట్రలను ప్రభువా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మేము బంధిస్తున్నాము తండ్రి. మేము లయం చేస్తున్నాం ప్రభువా తండ్రి. యేసయ్య మీకు వందనాలు, యేసయ్య మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వి వాంట్ టు థ్యాంక్ యూ లార్డ్, వి వాంట్ టు ప్రైజ్ యూ. మా మధ్యలో ఉన్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ
నీవే నాకు చాలునయ్యా, నీవే చాలునయ్యా, నీవే మాకు చాలునయ్యా, నీవే చాలునయ్యా. ఆకాశమందు నీవుండగా, ఆకాశమందు నీవుండగా, నీవే మాకు చాలునయ్యా, నీవే చాలునయ్యా, నీవే మాకు చాలునయ్యా, నీవే చాలునయ్యా. ఆకాశమందు, ఆకాశమందు నీవుండగా, ఆకాశమందు నీవుండగా, నీవే మాకు చాలునయ్యా, నీవే చాలునయ్యా, నీవే మాకు చాలునయ్యా, నీవే చాలునయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, 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 యేసయ్యా, నా యేసయ్యా. నన్ను ఎన్నడూ విడువడు, నన్ను ఎన్నడూ ఎడబాయడు, నన్ను ఎన్నడూ విడువడు, నన్ను ఎన్నడూ ఎడబాయడు. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చునా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా కొరకై మరణించే, నా శిక్షను భరించే, నా కొరకై మరణించే, నా శిక్షను భరించే, నా కొరకై మరణించే, నా కొర యేసయ్యా మరణించే, నా శిక్షను భరించే, నా కొరకై మరణించే, నా కొరకై మరణించే, నా శిక్ష
కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్నీటిని తుడచును కంటి పాప వలె కాయును. కన్నీటిని తుడచును కంటి పాప వలె కాయును. కన్నీటిని తుడచును కంటి పాప వలె కాయును. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చునా ప్రియుడు. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. నీకే 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 నా ఆరాధనా నీకే. You are worthy of our worship, O God. You are worthy of our worship. నీకే 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 నా ఆరాధనా నీకే 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 మా ఆరాధనా. పరిశుద్ధుడవని పొగడబడు
ఉండగా పరిశుద్ధుడవని పొగడబడుచుండగా పరలోక పట్టణమే ప్రహర్షించుచున్నది, పరలోక పట్టణమే ప్రహర్షించుచున్నది. ఆరాధన. రెండు చేతుల పైకెత్తి ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే యేసయ్యా, నీకే 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 మా ఆరాధనా, 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 నీకే 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 మా దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, నిన్నునే విడువనేసు, నిన్నునే విడువనేసు, స్తుతించెదాని నామం యేసయ్యా అనుదినం, స్తుతించెదాని నామం యేసయ్యా అనుదినం, సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, నిన్నునే కొలుతునేసు, నిన్నునే కొలుతునేసు, నిన్నునే కొలుతునేసు, నిన్నునే కొలుతునేసు. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం. Thank you, Jesus. We thank you, Jesus. Thank you, Jesus. Thank you,
Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. అవునేసయ్యా, ఇప్పటికి కూడా వధించబడిన గొర్రెపిల్లలాగా పరలోకములో రిప్రజెంట్ చేయబడుతున్నటువంటి తండ్రి, వధించబడిన గొర్రెపిల్ల, శక్తి, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును, ప్రభావమును పొందనర్హుడు అని మేము ప్రకటిస్తూ ఉన్నాం. వధించబడిన గొర్రె పిల్ల, నీ రక్తముతో తండ్రి మమ్మల్ని కొన్న దేవా, నీ రక్తముతో మమ్మల్ని సంపాదించుకున్న దేవా, ఆస్తిగా ప్రభు తండ్రి, డబ్బులు పెట్టి మేము ఆస్తులను సంపాదించుకున్నట్లుగా తండ్రి దేవా, మరి యేసయ్యా మీ రక్తముతో మమ్మల్ని కొన్నారయ్యా, స్తోత్రం. రక్తము గార్చి మమ్మల్ని కొన్నారయ్యా, స్తోత్రం. We belong to you, Lord Jesus. మా ఆత్మ మీది, మా మనస్సు మీది, మా దేహము మీది తండ్రి. వి థ్యాంక్ యూ లార్డ్. మాకున్న సమస్తము మీది తండ్రి. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృతజ్ఞతలు మీకు స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. వి ప్రైజ్ యు లార్డ్, వి వర్షిప్ యు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. మా మనోనేత్రాలు తెరవండి అయ్యా, మా మనోనేత్రాలు తెరవండి అయ్యా, మా మనోనేత్రాలు తెరవండి అయ్యా. ప్రార్థన గురించి మేము ధ్యానిస్తూ ఉన్నాం, ప్రార్థన గురించి అధ్యయనం చేస్తున్నాం. మా మనోనేత్రాలు తెరవండి నాయన తండ్రి. మీతో సమయం గడిపే దానిలో ప్రభువా మా మనోనేత్రాలు తెరవండి అయ్యా. మా భాషను మేము మార్చుకున్నట్లుగా తండ్రి మా మనోనేత్రాలు తెరువమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏవి చూడాలో మాకు అవి చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఏవి వినపడాలో అవి వినపడ చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏవి తెలుసుకోవాలో తెలుసుకుని చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా మనసులను ప్రభువా మీ వాక్యం ద్వారా రూపాంతరం పొందించమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మీ వాక్యముతో ప్రభు మా మనసులను తండ్రి తెప్పరిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ వాక్యముతో ప్రభువా తండ్రి నైనా తండ్రి మంచి మేతను మాకు పెట్టమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆ జీవితాలు ఎన్నటన్నిటికీ మార్చబడే రీతిగా తండ్రి మీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు దర్శించమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీ దైన హస్తాలకు మమ్మల్ని అప్పగిస్తాం. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన కృతజ్ఞత స్తుతి ఆరాధనలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొంతకాలంగా మనము ప్రార్థన గురించి అధ్యయనం చేస్తున్నాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. సో యేసుక్రీస్తు ప్రభు నిత్యము మనము ప్రార్థన చేయుచుండాలని, ప్రార్థనలో ఆగిపోకూడదని, విసుగుతో మనం ఆగిపోకూడదని మనకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ప్రభును శిష్యులు అడిగారు, ప్రార్థన చేయడం నేర్పించమని శిష్యులు అడిగారు. ప్రభు చాలా విషయాలు వారు బోధిస్తూ వచ్చారు.
వాటిలో ఒకటి ఇది. ప్రార్థనలో మనము విసుకోకుండా మనం ముందుకు పోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రార్థన అంటే ముఖ్యమైన డెఫినేషన్ మీకు తెలియజేశాను. ప్రార్థన అంటే దేవునితో సమయము గడపడము. ప్రార్థన అంటే దేవునితో సమయము గడపడము. అడగడంలో విసుకోవద్దు అని కాదు ఇక్కడ అర్థము. సో బేసిక్ మీనింగ్ తెలుసుకుంటే ప్రేయర్ మీన్స్ స్పెండింగ్ టైం విత్ గాడ్. దేవునితో సమయాన్ని గడపడము ప్రార్థన అంటే. సో దేవునితో సమయాన్ని గడిపే విషయం మన జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయముగా మనము గుర్తించాలి. మనము అత్యంత ప్రాధాన్యతను మనము ఇవ్వాలి. we need to give utmost importance to spend time in the presence of God. మేము ఉదయకాలంలో మేము ధ్యానిస్తున్నప్పుడు ఒక భాగాన్ని మేము చూసామన్నమాట. లూకాసు 10వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు ప్రభువును మార్త ఇంటికి ఆహ్వానిస్తుంది. ఇంటికి ఆహ్వానించి మంచి భోజనం పెట్టాలని మార్త ఇంటికి ఆహ్వానించి ఆమె భోజనం గురించి ప్రయాసపడుతుంటే దేవుని వాక్యంలో వ్రాయబడిన విషయం ఏంటంటే, మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను అని అన్నారు. ఆయన బోధ వినుచుండెను. సో మార్తా గారికి కొంచెం కష్టమైపోయింది, పని ఎక్కువైపోయింది. కంప్లైంట్ చేసేదానికి వచ్చింది వాళ్ళ సిస్టర్ పైన. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఏం ప్రభు నేను ఒక్కదానే కష్టపడుతున్నాను, మీకే కదా నేను భోజనం చేసేది, నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నాను, నీకు ఏమాత్రం కూడా చింత లేదా, నా గురించి ఏం ఆలోచించడం లేదు, మీరు ఈమెను కూర్చోబెట్టుకున్నావు, ఈమెకు కొంచెం నాకు సహాయం చేయమని పంపించు అని మార్త అడిగితే ప్రభువు, అరే అవును కదా నేను మర్చిపోయానే, మరియా తర్వాత చూద్దాంలే, వెళ్ళి మార్తకు సహాయం చెయ్యి అని అనలేదు ప్రభు కొన్ని ప్రార్థనలకు జవాబు ఇవ్వడు అనకుండా మార్తనే సరి చేశాడు. మార్త నీవు అనేకమైనటువంటి విస్తారమైనటువంటి పనుల వలన నీవు చింతపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఆ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది. బైబిల్ గ్రంథం మనకు ఉత్తమమైన మార్గాన్ని బోధిస్తూ ఉంది. ఉత్తమమైన విషయాన్ని మనకు దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. ఏమిటి ఉత్తమమైనది? దేవుని యొక్క దృష్టిలో దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే అవసరమైనది ఒక్కటే. మన అవసరతలు చాలా చాలా రీతిగా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క దృష్టిలో మన అవసరత ఒక్కటే. హల్లెలూయా. మన అవసరత ఒకటే. మనం అనుకోవచ్చు మీ అవసరతలు ఏమున్నాయంటే మనం లిస్ట్ రాయొచ్చు. నాకు ఆరోగ్యం కావాలి, తర్వాత నాకు ధనము కావాలి, లేకపోతే నాకు ప్రమోషన్ కావాలి, నాకు ఉద్యోగం కావాలి, లేకపోతే పెళ్ళి కావాలి, లేకపోతే వాళ్ళని సమస్య ఉంది పరిష్కారం కావాలి. ఇలా మన అవసరతలు మనము చెప్పొచ్చు అన్నమాట. ఇవన్నీ ఒకవేళ దేవుని ముందు ఉంచితే దేవుడు చెప్పే మాట ఏమిటంటే నీకు అవసరమైనది ఒక్కటే అంటాడు. హల్లెలూయా. నీకు అవసరమైనది ఒక్కటే. ఆ ఒక్కటి ఆ ఒక్కదాన్ని మనం ఏర్పరచుకొని ఆ విషయంలో మనం నిర్ణయం తీసుకుని ముందుకెళ్తే తక్కినవన్నీ కూడా మనలో వెంటబడతాయి అన్నమాట. హల్లెలూయా. మనము దేవుని వెంటబడితే మన అక్కర్లు మన వెంటబడతాయి. మన అక్కర్లకు ఆ యొక్క సప్లై అన్నటువంటిది మన వెంటబడుతుంది. మనము దేవుని వెంటబడాలి. ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. సో కాబట్టి లోకనంతా మర్చిపోయి దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవడము మనం అలవాటు చేసుకోవాలి. ఇది కేవలము పాస్టర్లకు మాత్రమే కాదు, దేవుని సేవ చేసే వాళ్ళకు మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్కరిని. మరి ఏమైనా దేవుని సేవకురాలా, పాస్టమ్మనా, ఏమండి? కాదు. ఇది ప్రతి ఒక్కరికి ఉత్తమమైన దాన్ని ఆమె ఎన్నుకున్నది, ఆమె ఏర్పరచుకున్నది. దేవుడు ఎప్పుడైనా కూడా చెబుతాడు, అంతే, బలవంతం చేయడు. మార్త ఉంది, మరియ ఉంది. ఒకవేళ మార్త కూడా వచ్చి కూర్చుంటే యేసుక్రీస్తు ప్రభు ఏమనండేవాడు కాదు. ఒకవేళ మరి మార్త వచ్చి కూర్చుంటే వారికి భోజనం అంతా ఎట్లా?
భోజనమైన పెద్ద ప్రాబ్లమా యేసయ్యకి? వెజిటేరియన్ కావాలంటే వెజిటేరియన్ పెట్టిస్తాడు, నాన్ వెజిటేరియన్ కావాలంటే నాన్ వెజిటేరియన్ పెట్టిస్తాడు. వాళ్ళందరికీ భోజనం మార్త చేయకపోతే ఇంకా వారికి అసలు ఏమి భోజనం రాదా? సూపర్ న్యాచురల్గా యేసుప్రభు చేయగలడు. చాలాసార్లు యూదా ఇస్కరియోతుకు డబ్బులు ఇచ్చి భోజనం కొనుక్కొని రమ్మని కూడా చెప్పాడు అన్నమాట చాలాసార్లు. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సో కాబట్టి మార్తను, నా కోసం బాగా మంచి వంట చేస్తున్నావు, నీకు చాలా కృతజ్ఞతలు అని ప్రభు మార్తకు చెప్పలేదు. కానీ మార్తా నువ్వు అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకుని నువ్వు తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచు. ఏమిటి ఉత్తమమైందంటే దేవునితో సమయం గడపడము. దానినే మనము ప్రార్థన అని అంటాం అన్నమాట. వీ కాల్ ఇట్ ప్రేయర్. ఇట్స్ నథింగ్ బట్ ఫెలోషిప్ విత్ గాడ్. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ ఫర్ దట్ పర్పస్. దేవుడు నిన్ను దాని కొరకే సృష్టించాడు. ఆదాము హవ్వను దేవుడు సృష్టించిన తర్వాత దేవుడు వారితో ప్రతి చల్లపూట వచ్చి సహవాసం చేసేవాడు, వారితో మాట్లాడుతుండేవాడు. వారు దేవునితో మాట్లాడుతుండేవారు, దేవుడు వారితో మాట్లాడుతుండేవారు. వాళ్ళు ఒకవేళ మనం అనుకుంటే మన ప్రార్థనకు వాళ్ళ ప్రార్థనకు ఒకవేళ తేడా మనం చూడాలనుకుంటే అసలు ఏమైనా ఉంటాయండి చెప్పండి? వాళ్ళకి ఏమైనా అవసరమా? ఏం అవసరం లేదు. వారు పుట్టక మునిపే దేవుడు వారికి సమస్తము సమృద్ధిగా చేసి సిద్ధపరిచి వారిని ఏదో తోటలో పెట్టేశాడు. ఇక అక్కడ దేవుని స్తుతించడము, ఆరాధించడము, దేవుని అభినందించడము తప్ప అడిగేది ఏం ఉండదు అక్కడ. అడిగేది ఏం ఉండదు అక్కడ. సో దేవుని యొక్క పర్ఫెక్ట్ విల్ అన్నమాట అదే. దేవుని యొక్క పర్ఫెక్ట్ విల్ అసలు అక్కడంతా దేవుని స్తుతించడము, దేవుని ఘనపరచడము, దేవుని కొనియాడము, ఆయన సృష్టిని గురించి మాట్లాడడము, ఆయన యొక్క జ్ఞానం గురించి మాట్లాడము, ఆయన బలమును గురించి, ఆయన ప్రజ్ఞ గురించి పొగడము, ఇదే ఉండేది ఆ యొక్క సహవాసంలో. దేవుడు వారితో మాట్లాడేవాడు, వారు దేవునితో మాట్లాడుతుండేవారు అన్నమాట. సో అటువంటి సహవాసాన్ని ఇప్పుడు మనము కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కోరుకుంటున్నారు. సో మనకు అవసరమైంది ఒక్కటే, నాకు అవసరమైంది ఒక్కటే, నీకు అవసరమైంది ఒక్కటే. ఏమిటి ఆ ఒక్కటే అంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడము, యేసయ్యతో సహవాసము చేయడము. చాలామంది ఏమనుకుంటారంటే, చాలామంది ఇలా అనుకుంటారు, ప్లస్ చాలామంది కూడా బోధిస్తూ ఉంటారు. క్రైస్తవత్వం అంటే చర్చికి రావడము, కానుక ఇవ్వడము, బైబిల్ చదవడము, రూల్స్ పాటించడం, ఇదే క్రైస్తవత్వం అనుకుంటారు. దిస్ ఈజ్ క్రిస్టియానిటీ అనుకుంటారు. ప్రతి ఆదివారం చర్చికి రావడము, తర్వాత ప్రతిరోజు బైబిల్ ఏదో ఒక చాప్టర్ ఎంతో కొంత చదవడము, తర్వాత రూల్స్ పాటించడం, ఆదివారం వచ్చినప్పుడు కానుక వేయడం క్రైస్తవత్వం అంటే ఇది అనుకుంటారు. కాదండి, ఇది కాదు క్రైస్తవత్వం అంటే. వాట్ ఈస్ క్రిస్టియానిటీ? ఇట్ ఈస్ అ రిలేషన్షిప్ విత్ ద ఆల్మైటీ గాడ్. దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడము, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడము, ఆయనతో ప్రతిరోజు మాట్లాడుతుండడము, ఆయనను మాట్లాడనివ్వడము. ఇక్కడ మరీ కూర్చొని మరీ మాట్లాడుతూ కూర్చోలేదు. ఏం చేసింది మరియా? ఆమె చాలా ఉత్తమురాలు, ఆమె చాలా జ్ఞాని. ఆమె కూర్చొని, ప్రభువా నేను ఏం మాట్లాడుతానయ్యా, నువ్వు మాట్లాడడం మొదలుపెట్టు, నువ్వు మాట్లాడన్నది. ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు ఆమెతో. అమూల్యమైనటువంటి మాటలు ప్రభు ఆమెతో మాట్లాడుతుంటే అక్కడ లాజర్ లేడు, అక్కడ మార్త లేదు. మార్త ఏమో వంటలో మునిగిపోయింది, లాజర్ మరి ఎక్కడికి పోయాడో మనకు తెలియదు. కానీ ఆమె మాత్రం అమూల్యమైనటువంటి బోధను వినుకుంటూ కూర్చున్నదన్నమాట. దేవుడు దీన్ని కోరుకుంటున్నాడు. సో కనుక ప్రార్థన అంటే ఆయనతో సహవాసము చేయడము, ఆయనతో సమయాన్ని గడపడము. సో ఆయనతో సమయాన్ని ఎలా గడపాలో కూడా మనం తెలుసుకోవాలి. లేకపోతే ప్రార్థన బోర్ కొడుతుంది, వెంటనే అపవాది అటాక్ చేస్తాడు. బైబిల్ అంటే మనం చదువుతాం, బైబిల్ అంటే చదువుతాం, మన కళ్ళకు కనిపిస్తుంది, చదువుతుంటే కొన్ని అర్థమవుతుంటాయి, అర్థం కాకుండా కూడా చదువుతూ ఉంటాం అనమాట. ప్రార్థన లోపల అంతా బ్లాంక్ కదా. విశ్వాసం, చాలా విశ్వాసం కావాలి. యేసయ్య అక్కడ ఉన్నాడని నమ్మాలి. హానోకు దేవునితో కూడా కలిసి నడిచిన వాడంట, విశ్వాసముతో దేవునితో నడిచాడంట హానోకు. సో అంతకు మునుపు వారు దేవునితో నడవలేదు, కానీ హానోకు నడిచాడు. ఎలా నడిచాడు? విశ్వాసం బట్టి నడిచాడు. ఎలా నడిచాడు? విశ్వాసం బట్టి నడిచాడు. ఎలా దేవునితో మాట్లాడాడు? విశ్వాసం బట్టి మాట్లాడాడు. నేను మాట్లాడితే నీవు వింటున్నావు, నీవు నా ఎదురుగా ఉన్నావు, నీవు నా మాటలు వింటున్నావు అని నమ్మాడు అన్నమాట.
సో మన ప్రార్థన ఫలవంతంగా ఉండాలంటే మనం నమ్మాలి. ఏంటో తెలుసా? ఆయన మన మధ్యలో ఉన్నాడు అని నమ్మాలి. తనకు మొరపెట్టు వారికి అందరికీ, అనగా తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఇది మైండ్లో సెట్ చేసుకోవాలి, మనసులో ఫిక్స్ చేసుకోవాలి, మనసులో స్థిరపరచుకోవాలి. అప్పుడు మన రూమ్లో మనం కూర్చున్నప్పుడు మన యొక్క సంభాషణ, దేవునితో మనం మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా అర్థవంతంగా ఉంటాయన్నమాట. సో కాబట్టి ప్రార్థన పైన అపవాది ఎప్పుడు దాడి చేసేదానికి ప్రయత్నం చేస్తాడు, విసుగు తెచ్చేదానికి ప్రయత్నం చేస్తాడు. సో కనుకనే ప్రభు చెప్తున్నాడు, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలన అన్నట్టుకు. చాలాసార్లు మనం అనుకుంటాం ప్రార్థన అంటే కేవలము అడగడము అని అనుకుంటాం. చాలాసార్లు అనుకుంటాం, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును అని అడగడమే అని మనం ఎక్కువగా ప్రార్థన గురించి మనం అనుకుంటూ ఉంటాం. అయితే జస్ట్ ఒక 2 weeks బ్యాక్ నుంచి మీకు తెలియజేస్తూ వచ్చాను. చాలాసార్లు మన ప్రార్థనా జీవితంలో మనం ఏమేమి ప్రార్థన చేస్తుంటామో అటువంటి ప్రార్థనలు పౌలు గారు సంఘాల కొరకు చేయలేదు. మన కొరకు వ్యక్తిగతంగా చేసుకుంటున్న ప్రార్థనలు, లేకపోతే మనము ఇతరులను ప్రేయర్ రిక్వెస్ట్లు మనం అడుగుతుంటాం, ఆ ప్రార్థనలు, అటువంటి ప్రార్థనలు పౌలు గారు చేయలేదు. సో ఉదాహరణకు మీకు చూపించాను ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఈ బైబిల్లో టెన్సెస్ అన్నవి చాలా ప్రాముఖ్యం. తిమోతికి రాస్తూ అంటాడు అనమాట, బైబిల్ గ్రంథాన్ని సరిగా విభజించమని చెబుతాడు. సరిగా విభజించమని అంటే పాత నిబంధన క్రింద ఉందా, క్రొత్త నిబంధన క్రింద ఉన్నదా, పాత నిబంధనకు క్రొత్త నిబంధన, ఈ రెండింటిని వేరు చేసినది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడు అయ్యాడో క్రొత్త నిబంధన ఆరంభమైంది. అంతవరకు పాత నిబంధనే. యేసు ప్రభు కూడా పాత నిబంధన క్రింద పనిచేసినటువంటి యాజకుడు, పాత నిబంధన క్రింద పనిచేసినటువంటి ప్రవక్త. యేసయ్య చేసినటువంటి బోధనలు కూడా చాలా వరకు పాత నిబంధన క్రిందికే వర్తిస్తాయి అన్నమాట. క్రొత్త నిబంధన అన్నటువంటిది మనకు మొత్తము పత్రికలలో కనిపించేదంతా కూడా క్రొత్త నిబంధన. సో క్రొత్త నిబంధన అన్నటువంటిది, క్రొత్త నిబంధనలో మరి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు. చాలాసార్లు మనం అడుగుతూ ఉంటాం, మనకి ఇది ఒక ఊత పదం, దేవా నన్ను దీవించనది. మనకు ఊత పదం, పాస్టర్లకు ఊత పదమే, దేవా వీళ్ళని దీవించి, వాళ్ళని దీవించి, వీళ్ళని దీవించనేది. అయితే సత్యం ఏమిటి అంటే దేవుడు క్రీస్తు నందు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు క్రీస్తు నందు అనుగ్రహించెను అని వ్రాయబడింది. సో గాడ్ హ్యాస్ ఆల్రెడీ బ్లెస్డ్ us విత్ ఆల్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. దేవుడు ముందుగానే మనకు ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించెను అని వ్రాయబడింది. సో కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేయాలి? దేవునితో ఎలా మాట్లాడితే చక్కగా ఉంటుంది, ఎలా మాట్లాడితే దేవునికి కనెక్ట్ అవుతాము అంటే దేవుని యొక్క వాక్య ప్రకారం దేవునితో మాట్లాడే, ప్రభువా నన్ను దీవించినందుకు మీకు కృతజ్ఞతలు, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. హల్లెలూయా. వాట్ ఎవర్ యూ నీడ్ ఇన్ లైఫ్, నీ జీవితంలో మరణించేంత వరకు నీకు ఏమేమి కావాలో, ఏమేమి అవసరమో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఆశీర్వాదములను దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చేశాడు అని వ్రాయబడింది. ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మనకు ఇచ్చేశాడు. వాటిలో ఒక ఆశీర్వాదం మీకు చూపించాను. మొట్టమొదటిది ఏమిటంటే ఆయన మనకు పాప క్షమాపణను అనుగ్రహించేశాడు. ఆయన పాప క్షమాపణ మనకు అనుగ్రహించేశాడు. గాడ్ హ్యాస్ ఫర్గివెన్ ఆల్ ఆఫ్ అవర్ సిన్స్. మన పాపాలన్నీ కూడా ఆయన క్షమించాడు. ఎప్పుడు క్షమించాడు? పుట్టక మునుపే క్షమించాడు ఆయన. నీవిక క్రొత్తగా తప్పులు పాపములు చేయక మునుపే ఆయన క్షమించాడు. 2000 సంవత్సరాల క్రితము ఆయన ప్రతి మానవుని యొక్క పాపాన్ని ఆయన క్షమించేశాడు. క్షమించేను అని వ్రాయబడింది. లేఖన భాగాన్ని కూడా మీకు చూపించాను అనమాట. క్షమించుచూ ఉండడం లేదు, క్షమించబోవడం లేదైనా క్షమించేశాడు. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ us అండ్ గాడ్ హ్యాస్ ఫర్గివెన్ us. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా పాపములన్నీ కూడా నీవు క్షమించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంగ్లీష్లో, తెలుగులో ఒకటే పదం ఉంది, పాప క్షమాపణ అని. ఇంగ్లీష్లో 2 రకాల పదాలు ఉన్నాయి, ఫర్గివ్నెస్ అండ్ రిమిషన్. ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అండ్ రిమిషన్ ఆఫ్ సిన్స్. క్షమాపణ అంటే మామూలుగా మనకందరికీ తెలుసు, క్షమించబడ్డాం.
కానీ రెమిషన్ అంటే అర్థం ఏమిటంటే, రెమిషన్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థం ఏమిటంటే ఆ పాపము రికార్డులో కూడా ఉండదు అని అర్థం. హల్లెలూయా. రికార్డులో కూడా ఉండకుండా ఆ పాపము తుడిచివేయబడుతుంది, పూర్తిగా తుడిచివేయబడుతుంది. ఒక స్లేట్ పైన పలక పైన బలపంతో రాసామనుకోండి, రాస్తాం మరి తుడిపేస్తాం. అలా నీ పాపములు నా పాపములు, భూమి మీద పుట్టిన ప్రతి మానవుని యొక్క పాపముల చిట్టాను యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితమే తన స్వరక్తముతో ఆ యొక్క చేవ్రాతను ఏం చేశాడంటే తుడిచేశాడంట. ఆల్ ఆఫ్ యువర్ సిన్స్ ఆర్ టోటల్లీ ఫర్గివెన్ అండ్ క్లెన్స్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తముతో ఆయన ప్రతి మానవుని యొక్క పాపాన్ని ఆయన కడిగి వేశాడు. ఎప్పుడు కడిగి వేశాడు? 2000 సంవత్సరాల క్రితమే. క్రొత్తగా ఆయన క్షమించేది, క్రొత్తగా ఆయన కడిగేది ఏమీ లేదు. మనము అడగక మునుపే ఆయన క్షమించాడు, అడగక మునుపే క్షమించాడు. ఇంక ఉదాహరణ కూడా చూపించాను. పక్షవాయు కలిగినటువంటి వ్యక్తిని యేసయ్య దగ్గర తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళు అడగలేదు, ఆ పక్షవాయు రోగం కలిగిన వ్యక్తి అడగలేదు. చూసేమన్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది యేసు ప్రభు యొక్క స్వభావం. దేవుడు మనకు దేవునికి ఏ అడ్డం ఉండకూడదని, ఏ గొడవ ఉండకూడదని, ఏ ప్రాబ్లం ఉండకూడదని కదా. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన రక్షించేదానికి యెహోవా హస్తము కురుచగాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందగిలలేదు. రక్షించాలని చెయ్యి చాపుతున్నప్పుడు దేవునికి నీకు మధ్య పాపము అని అడ్డం వస్తుందంట. నీ ప్రార్థన విందాము అంటే దేవునికి నీకు మధ్య పాపము అడ్డుగోడగా వస్తుందంట. పాత నిబంధనలో అడ్డుగోడలు ఉన్నాయి. పాత నిబంధనలో దేవునికి మానవునికి అడ్డంకులు ఉండేవి. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చే లోపల యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే 2000 సంవత్సరాల క్రితము ఆ అడ్డంకులను అన్నిటిని కూడా తన రక్తముతో ఆయన తొలగించేశాడు. తన రక్తంతో తొలగించేశాడు. ఒక విషయం ఏంటంటే, నీ పాపములు ఎక్కడ ఉంటాయో తెలుసా? నీ పాపములు దేవుని యొక్క మనసులో లేవు, పరలోకపు గ్రంథములో లేవు. ఉంటే దేవుడు తన రక్తాన్ని తగ్గించినట్లు. ఆయన రక్తము ఏ కార్యం చేసిందో తెలుసా? సమస్త మానవుల యొక్క పాపాన్ని కడిగి వేసింది. మీకు లేఖన భాగం చూపిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. 26, 28. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తము కదా. రక్తము గార్చాడు. ఎప్పుడు? ఇది 2000 సంవత్సరాల క్రితము శిలువ పైన ఆయన రక్తాన్ని కార్చాడు. దేని కొరకు కార్చాడు? పాప క్షమాపణ నిమిత్తము. ఎవరి పాప క్షమాపణ నిమిత్తం కార్చాడు? యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు. ఆయన అందరి కొరకు ఆయన మరణించాడు. అందరి పాప క్షమాపణ కొరకు ఆయన రక్తాన్ని ఆయన చిందించాడు. రక్తాన్ని చిందించి పాప క్షమాపణను ఆయన కొని, ఆ పాప క్షమాపణను ఇప్పుడు మనకు ఒక బహుమానముగా ఆయన సిద్ధపరిచేశాడు. ఇప్పుడు ఏం లేదు, ఎవరైతే అంగీకరిస్తారో వారు పొందుకుంటారు పాపక్షమాపణ. ఇప్పుడు దేవుడు ఒకరు క్షమించినా కూడా ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఆ పాపక్షమాపణను అంగీకరించాలి. దేవుడు దేన్ని కూడా ఎవరిపైన కూడా రుద్దడు. దేవుడు మానవునికి ఫ్రీ విల్ ఇచ్చాడు. నిర్ణయాలు తీసుకునే ఆ యొక్క అధికారాన్ని మానవునికి ఇచ్చాడు. నీ నిర్ణయాన్ని నీవే తీసుకోవాలి, నీ బదులు దేవుడు తీసుకోలేడు. నీ నిర్ణయాన్ని నీవే తీసుకోవాలి. సో కనుక దేవుడు చెబుతాడు, నీవు నిర్ణయాన్ని తీసుకోవాలి. పాప క్షమాపణ దేవుడు ఇచ్చేశాడు, అయితే నీవు తీసుకోవాలి. ఒక వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరిస్తాడో ఆ వ్యక్తి యొక్క పాపములు అన్నీ కూడా క్షమించబడ్డాయి. ఆల్రెడీ క్షమించేశాడు, వాటిని పొందుకోవడమే. ఆల్రెడీ ఇచ్చేశాడు, వాటిని రిసీవ్ చేసుకోవడమే. సో ఇంత గొప్ప కార్యం చేసినప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి, ఎప్పుడో నిన్న చేసిన పాపము,
వారం ముందు చేసిన పాపము, 2 నెలల ముందు చేసిన పాపము, 3 సంవత్సరాల ముందు చేసిన పాపము, 20 ఏళ్ళ ముందు చేసిన పాపం, వీటన్నిటి గురించి దేవునితో మాట్లాడడం ఏమాత్రము పద్ధతిగా ఉండదు. అడిగిన పాపాన్నే మాటికి అడగడం కూడా పద్ధతిగా ఉండదు. సరి అయినటువంటి రైట్ మైండ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, యేసయ్యా నా పాపములన్నీ కూడా నువ్వు క్షమించినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నావయ్యా, హల్లెలూయా, నా పాపములన్నీ కూడా క్షమించావయ్యా అని కృతజ్ఞత. ప్రభువుని అడుగుదా, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను, నీ పాపములను నేను జ్ఞాపకము చేసుకొనను అన్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకొను అన్నాడు, నీవు కూడా జ్ఞాపకం చేసుకోకూడదు. అయితే ఏం చేయొచ్చు? కృతజ్ఞతలు చెల్లించవచ్చు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఫర్గివింగ్ ఆల్ ఆఫ్ మై సిన్స్. పాపాలు ఉండేది ఎక్కడంటే నీ జ్ఞాపకములో, సాతాను మనసులో. ఒకవేళ మనుషులకు తెలిసింటే ఆ మనుషుల మనసులో ఉంటుంది తప్ప దేవుని యొక్క మనసులో అయితే ఉండదు. దేన్ని బట్టి తెలుసా? రక్తాన్ని బట్టి ఉండదు. రక్తానికి అంత శక్తి ఉంది. నీ పాపం ఎంత భయంకరమైందైనా కానీ రక్తం దానికంటే చాలా గొప్పది. దానికంటే దేవుని యొక్క కనికరము చాలా గొప్పది. గాడ్స్ మర్సీ ఈజ్ ఫార్ పవర్ఫుల్ దెన్ ఎనీ ఆఫ్ యువర్ మిస్టేక్. నీ యొక్క ఎటువంటి పొరపాట్ల కంటే కూడా ఆయన కనికరము చాలా గొప్పది. ఆయన కనికరము చూపుటేందు ఆనందించే దేవుడు, ఆయన కనికరము చూపుటేందు ఆయన ఆనందించే దేవుడు. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కూడా కోపాన్ని ఉంచడు అని వాక్యంలో వ్రాయబడింది. ఈ కార్యాలు ఆయన చేశాడు కాబట్టి ఆయనతో మనం సమయాన్ని గడుపుతున్నప్పుడు, దేవా నువ్వు నాకు పాపక్షమాపణను అనుగ్రహించావయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఫర్గివింగ్ ఆల్ ఆఫ్ మై సిన్. ఒక్కసారి పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయనే మనసుకు అందితే ఎంత నెమ్మది, ఎంత సమాధానము, ఎంత రిలాక్స్ అయిపోతాము అంటే, వెన్ యు నో దట్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. దేవునికి నీకు మధ్య ఏ పొరపచ్చాలు ఏమి కూడా లేవు, అడ్డంకులు ఏమి కూడా లేవు. ఆయన రక్తాన్ని బట్టి పాపములన్నీ కూడా దేవుడు మనకు క్షమించేశాడు, ఇచ్చేశాడు. సో కాబట్టి ఆయనతో సహవాసంలో, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించావయ్యా, నీకు స్తోత్రాలు. నా ఆత్మను ఆశీర్వదించావు, నా మనసును ఆశీర్వదించావు, నా దేహాన్ని ఆశీర్వదించావు, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నా కుటుంబాన్ని ఆశీర్వదించావు, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నా చేతి పనిని ఆశీర్వదించావు, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బ్లెస్సింగ్ మీ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ లార్డ్ జీసస్. సో ఇది జరిగిపోయిందన్నమాట. జరిగిపోయిందని జరిగిపోయినట్లే మాట్లాడి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. జరిగిపోయినటువంటి మరొక ఆశీర్వాదం చూద్దాం. మనం ఎదుర్కొంటున్నటువంటి విషయం ఇది. కామన్గా మనం అందరం కూడా ఎదుర్కొనే సమస్య అన్నమాట. ఇది పోరాడుతున్నటువంటి సమస్య. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, 2వ అధ్యాయం 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఒకసారి అందరం చదువుదామండి ఈ మాట. లాస్ట్ మాట, మొత్తం కాదు, లాస్ట్ మాట. ఆయన పొందిన గాయముల చేత అనే మాట అందరం కలిసి చదువుదాం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మరలా ఇంకోసారి చదువుదాం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇంకొకసారి చదువుదాం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. లాస్ట్ సారి ఇంకోసారి చదువుదాం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. పేతురు గారు పత్రికను రాస్తూ ఉన్నారు, మన గురించి మాట్లాడుతున్నారు. మనము స్వస్థపరచబడ్డాము అంట. బై హూజ్ స్ట్రైప్స్, ఇంగ్లీష్లో ఉంటుంది, యూ వర్ హీల్డ్.
యు వర్ హీల్డ్ బై ద వూండ్స్ ఆఫ్ జీసస్. యు వర్ హీల్డ్. సువార్తలకు పత్రికలకు తేడా ఏమిటంటే, సువార్తల్లో యేసు ప్రభు భౌతికంగా ఎలా సఫర్ అయ్యాడు, ఎలా బాధించబడ్డాడు, ఎలా వేధించబడ్డాడు అని సువార్తల్లో సువార్తికులు వ్రాశారు. కానీ పత్రికల్లో వ్రాయబడిన సంగతులు ఏమిటి అంటే, ఆత్మ మండలంలో ఏమి జరిగిందో, తెర వెనకల ఏమి జరుగుతుందో, తెర వెనకల ఏమి జరుగుతుందో. మామూలుగా రోమా సైనికుల మీద కోపడుతుంటారు కదా, ప్రధాన యాజకుల పైన కోపడుతుంటారు. యేసు ప్రభువు ఎంత ఇబ్బంది పెట్టారో, రోమా సైనికులు ఎంత హీనంగా వారు హింసించారో. ఇది మామూలుగా భౌతిక నేత్రాలకు మన మనసుకు అందే సమాచారం ఇది. కానీ దీని వెనకల ఏమిటి, ఆత్మీయ మండలంలో మనం చూస్తే దీని వెనక ఏమిటి అంటే, ఇది దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు. ఇది దేవుని యొక్క తీర్పు. దేవునికి పాపం అంటే ఎంత ద్వేషమో, పాపానికి ఎంత భయంకరమైన శిక్ష పడాలో మనం యేసయ్య శ్రమలను చూస్తే మనకు తెలుస్తుంది. సో అది ఆత్మ మండలంలో ఏమి జరుగుతుందో మనకు పత్రికలో మనకు కనిపిస్తుంది అన్నమాట. అందుకే సువార్తల్లో ఈ మాట లేదు. సువార్తలు మీరు స్వస్థత పొందారు అన్నటువంటి మాట లేదు. అయితే పత్రికలో ఈ మాట వ్రాయబడింది, ఆయన పొందిన దెబ్బల చేత. సో ఆయన దెబ్బలు పాలైనప్పుడు ఏమి జరిగింది, చాలా ఇంపార్టెంట్ ఇది. ఏమి జరిగిందంటే, మనము బాగయ్యాము, మనం స్వస్థత పొందుకున్నాము. అంటే దేవుని యొక్క మనసులో ప్రతి మనిషి కూడా స్వస్థతను పొందుకున్నట్లే, ప్రతి మనిషి కూడా స్వస్థతను పొందుకున్నట్లే. మీరు స్వస్థత నొందితిరి అని మాట్లాడుతున్నాడు. యు వర్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. యెషయా గారు రాసినటువంటి ప్రవచనాన్ని పేతురు గారు మరలా కోట్ చేస్తున్నారు. అయితే కొంచెం టెన్స్ డిఫరెంట్గా ఉందన్నమాట. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి వచనం, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. సో మా పని ఏమిటి అంటే, లేక పరిశుద్ధాత్ముని పని ఏమిటి అంటే, ఆయన సమాచారాన్ని తెలియజేస్తాడు. ఆ సమాచారాన్ని నమ్ముతామా నమ్మమా, అంగీకరిస్తామా అంగీకరించమా, దానికి విలువనిస్తామా లేకపోతే ప్రక్కన పడేస్తామా అన్నటువంటిది అది మన చేతిలో ఉందన్నమాట. అందుకే ఇక్కడ యెషయా గారు రాస్తుంటున్నాడు, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను. యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడుతుందంటే, ఎవరైతే తెలియజేయబడిన సమాచారాన్ని నమ్ముతారో, అర్థమైనా అర్థం కాకుండా నమ్ముతారో, ఎవరైతే నమ్ముతారో వారికి యెహోవా బాహువు బయలుపరచబడుతుంది. మార్తతో యేసు ప్రభు అన్నాడు కదా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నువ్వు నమ్మితే దేవుని యొక్క హస్తాన్ని చూస్తావు, నువ్వు నమ్మితే దేవుని యొక్క కార్యాలను నీవు చూస్తావు. సో ఇక్కడ చెబుతుంటున్నాడు, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అని తెలియజేస్తూ ఆయన ఏం చెప్తున్నాడు. 4వ వచనం చూడండి. ఆ సమాచారంలో ఒక భాగం ఏమిటంటే, నిశ్చయముగా, ఇంకా డౌట్ లేదు, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ద బైబిల్ డిక్లేర్స్, బైబిల్ డిక్లేర్ చేస్తుంది, బైబిల్ తెలియజేస్తుంది, అనుమానము లేదు, సందేహము లేదు. కుండ బద్దలు కొట్టి బల్లను కొట్టి మరీ చెబుతున్నాడు దేవుడు. డౌట్ పడాల్సిన అవసరం లేదు, సందేహపడాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు దేవుడు నొక్కి చెబుతున్నాడు అన్నమాట. సో వాటిలో ఒకటి ఇది, నిశ్చయముగా. అందరు నిశ్చయముగా అంటారా? నిశ్చయముగా, 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 ఖచ్చితంగా ఇది జరిగింది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఒకసారి చదువుదాం, అందరం చదువుదామండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నువ్వు పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు ఏ ఏ రోగాలు
మరి వచ్చాయో ఇంకా ఉన్నాయో క్రొత్త రోగాలు రాబోతున్నాయో వాటన్నిటినీ కూడా యేసయ్య భరించాడు. నడి నెత్తి నుండి అరికాలి వరకు ఉన్న ప్రతి అవయవానికి ఉన్నటువంటి జబ్బులు అన్నిటినీ కూడా ఆయన భరించాడు. మనలో మన అన్నటువంటి పదంలో మనం ఉన్నాం. నీవు ఉన్నావని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నిశ్చయముగా యేసు నా రోగములను భరించెను అని చెప్పండి. నిశ్చయముగా యేసయ్య నా రోగములను భరించెను. హల్లెలూయా. ఒకవేళ మీకు ఒక స్పెసిఫిక్ రోగం ఏదైనా మిమ్మల్ని పీడిస్తూ ఉంటే, అది కాళ్ళ నొప్పి కావచ్చు, కీళ్ళ నొప్పి కావచ్చు, మైగ్రేన్ తలనొప్పి కావచ్చు, గుండె జబ్బు కావచ్చు, హైపర్ టెన్షన్ బీపీ కావచ్చు, అలర్జీ కావచ్చు, అది ఏ జబ్బు అయినా సరే ఆ జబ్బును యేసు ప్రభు భరించేశాడు. ఆయన భరించాడు, నిశ్చయంగా భరించాడు, బహు ఖచ్చితంగా భరించాడు. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను ఆయన భరించేశాడు. ఆయన భరించాడు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు. ఆయనకు ఏ రోగాలు ఆయన భరించింది మన కోసం, మన రోగాలు ఆయన భరించాడు. ఆయన ఏ పాపము చేయలేదు కాబట్టి ఆయనకి ఏ రోగాలు లేవు. ఆయనకు సిలువనెక్కేంత వరకు ఆయనకు తలనొప్పి వచ్చిన దాఖలాలు కూడా బైబిల్లో లేవు, జ్వరం వచ్చిన దాఖలాలు కూడా బైబిల్లో లేవు, ఒక్క జబ్బైన వచ్చిన దాఖలాలు బైబిల్లో వ్రాయబడలేదు. ఆయనకు ఏ వ్యాధి రాలేదు. అయితే సిలువ దగ్గర ఆ యొక్క రోగాలన్నీ కూడా ఆయన పైన మోపబడ్డాయి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. యేసు ప్రభు గాయపరచబడ్డాడు. దేన్ని బట్టి? మన అతిక్రమ క్రియలను బట్టి. అతిక్రమ క్రియలు చేసింది మనము, గాయపరచబడింది ఆయన. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. దోషములు మనము చేసింది, ఆ దోషాలను బట్టి దేవుడు ఏం చేశాడు? ఆయనను శిక్షించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఇంత మునుపు చూసాం కదా, మన దోషములను మన అపరాధములను ఆయన మన పైన మోపక, మన దోషములను మన పైన మోపక, మన అపరాధములను మన పైన మోపక, మన అతిక్రమములను మన పైన ఆయన మోపక ఎవరిపైన మోపాడంట? తండ్రి తన సొంత కుమారుని పైన మోపాడు. సొంత కుమారుని పైన మోపాడు ఆయన. మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. మన అంటే మన కోసం సంఘంగా ఉన్నాం కాబట్టి. కానీ ఇప్పుడు ఏం చెప్పారంటే నా కోసం అన్నాడు. హల్లెలూయా. మన కోసం అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్నాడు యెషయా. ఇది జరగకముందే, దగ్గర 800 సంవత్సరాలకు ముందే వ్రాయబడినటువంటి ప్రవచనం. 800 సంవత్సరాలకు ముందే వ్రాయబడినటువంటి ప్రవచనం అండి ఇది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ లేఖన భాగాన్ని పేతురు తీసుకొని ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత, నేను అనుకుంటాను దేవుడు ఏవి కూడా ఆత్మలో ఆయన చూపిస్తుంటాడు తన సేవకులకు. ఆత్మ మండలంలో ఏం జరిగిందో చూపిస్తూ ఉంటాడు. సో కాబట్టి నేను అనుకుంటాను పేతురు గారికి ఖచ్చితంగా ఒక దర్శనం కలిగింది. ఏమిటి ఆ దర్శనం అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క వీపు పైన కొరడాలతో కొడుతున్నప్పుడు ఆ యొక్క వీపు నాగలి చేత భూమి ఎలా దున్నబడుతుందో ఆ రీతిగా దున్నబడతాం. కొక్కెమలు ఉంటాయన్నమాట. ఆ కొక్కెలతో మాంసం బయటకు వస్తుందన్నమాట. మాంసం బయటకు వస్తుంది. రక్తమంతా కూడా చిందించబడుతుంది. రక్తమంతా కూడా వాతావరణంలోకి మొత్తము చిందించబడుతుంది అన్నమాట. సో అప్పుడు అక్కడ మొత్తము ప్రజలందరూ ఉన్నారన్నమాట. అంటే పుట్టినది ప్రతి ఒక్కరు, అంటే ఈ యొక్క యుగ సమాప్తి వరకు ఎవరు లాస్ట్గా పుట్టబోతున్నారో ఆ వ్యక్తి వరకు కూడా వారందరూ కూడా అక్కడ ఉన్నారన్నమాట.
వారందరూ కూడా అక్కడ యేసయ్య దగ్గర ఆత్మలో వారు ఉన్నారు. ఆత్మ మండలంలో వారందరూ కూడా ఉన్నారు. ఆత్మ మండలంలో వారందరూ కూడా ఉన్నారు. కొన్నిసార్లు ఆత్మ సంబంధమైన విషయాలు మనకు అర్థం కావు, వెర్రితనం అనిపిస్తుంది. మనకు వెర్రితనం అనిపించినంత మాత్రం అవి లేవని కాదు, అవి ఉన్నవని. సో నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అంటే మీరు చెప్తారు, ఒక సంవత్సరం చెప్తారు, 1980, 90, 2000 చెబుతారు అనమాట. అంతకుముందు మీరు ఎక్కడున్నారు తెలుసా? అంతకుముందు మీరు ఎక్కడున్నారు తెలుసా? తెలియదు. కొన్ని విషయాలు మనకు తెలియదు అన్నమాట. సో ఆత్మ మండలంలో మనమందరం కూడా ఆత్మ మండలంలో అక్కడ ఉన్నాం. ఆయన ఎప్పుడైతే ఆయన పైన దెబ్బలు పడుతున్నాయో ప్రజలందరూ బాగైపోతున్నారన్నమాట. ప్రజలందరూ బాగైపోతున్నారు. ఆ రక్తము చిందించబడ్డము, ఆ రక్తమంతా అందరిపైన పడడము, అందరూ బాగైపోవడం, అందరూ ఆరోగ్యవంతులైపోవడం. సో దీనిని యెషయా చూశాడు, తర్వాత పేతురు కూడా చూశాడు అన్నమాట. పేతురు చూసి ఏమంటున్నాడు అంటే, ఊరికి ఏదో రాయలేదన్నమాట. యెషయా ఇట్లా రాశాడు, నేను ఇట్లా రాస్తానని రాయలేదు. చూసినట్లుగా రాస్తున్నాడు. ఏమన్నాడు? ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుకున్నారు. నేను చూశాను. ఐ హ్యావ్ ఆల్రెడీ సీన్ యూ దట్ యూ వేర్ హీల్డ్. అందుకే బైబిల్లో, పత్రికల్లో ఎక్కడ కూడా పౌలు, ప్రభువా పలాని వ్యక్తిని బాగు చేయనైనా, ఆ సంఘంలో పలాని వ్యక్తికి క్యాన్సర్ ఉంది నాయనా బాగు చేయనైనా, పలాని వ్యక్తికి ట్యూబర్క్లోసిస్ ఉంది నాయనా దేవా బాగు చేయి ప్రభా, ఇట్లాంటి ప్రార్థనలు లేవు. పత్రికల్లో ఇటువంటి ప్రార్థన లేవు. ఉన్న ప్రార్థన ఏమిటి అంటే, అట్లా మనం ప్రార్థన చేయకూడదు అంటే చేయొచ్చు. నేను మరీ ఉత్తమమైనటువంటి మార్గాన్ని మీకు చెబుతున్నాను. దేవుని యొక్క వాక్యంలో సత్యం ఉన్నట్లుగా చెబుతున్నాను. సో ఇక్కడ ఏమంటున్నాడు? మీరు పొందారు. యు ఆర్ ఆల్రెడీ హీల్డ్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్. ఎవ్రీ పర్సన్ ఈజ్ హీల్డ్ బై ద వూండ్స్ ఆఫ్ జీసస్. యేసయ్య పొందిన దెబ్బల చేత, గాయముల చేత మీరు స్వస్థతను పొందుకున్నారు, మీరు పొందారు. చాలామందికి దేవుని వాక్యం కంటే నూనె పైన విశ్వాసం ఎక్కువ. అంటే ఏదో ఒకటి కనిపించాలనేది, దాన్ని కొంచెం మనం మార్చుకోవాలి అన్నమాట. సో నూనెను ఎప్పుడు రాయాలో, ఎందుకు రాయాలో, ఎవరు రాయాలో దానికి కొన్ని సందర్భాలు అవన్నీ ఉన్నాయి. వాటన్నిటికంటే ముఖ్యంగా ఎందుకు మీరు 10 రూపాయలైనా ఎందుకు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది? నయా పైసా ఖర్చు లేకుండా దేవుని యొక్క వాక్యంతో మీరు బాగా కావచ్చు. యేసుప్రభు ఏమన్నాడు? ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగా ఇవ్వండి అన్నాడు. దేవుని యొక్క వాక్యముల ద్వారా మనం స్వస్థత మనము పొందుకోవచ్చు, మనము స్వాధీనము చేసుకోవచ్చు. సో మొట్టమొదట గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఏం కోరుకుంటాడంటే, నీవు ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీకు ఒక్క లేఖన భాగం చూపిస్తాను. యోబు గ్రంథము 33వ అధ్యాయము 19 నుంచి నేను చదువుతాను. 19 నుంచి, యోబు గ్రంథము 33వ అధ్యాయము 19 నుంచి. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణమునందును. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటికి కనపడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. వాడు సమాధికి సమీపించును. వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. ఎలా ఉంది ఈ వ్యక్తి యొక్క కండిషను? ఒక వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉందంట? 21వ వచనము, శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. వాడు సమాధి సమీపించును. వాని ప్రాణము సంహారుల యొద్దకు సమీపించును. రెడీ టు డై అన్నమాట. చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఎముకలన్నీ బయటకు వచ్చాయి. శరీర మాంసం, రక్తం మొత్తం కూడా క్షీణించిపోయింది. సమాధికి సమీపించినటువంటి వ్యక్తి. ఇలా ఒక వ్యక్తి ఉన్నప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? హౌ డస్ గాడ్ థింక్ అబౌట్ అ పర్సన్ ఇన్ సచ్ ఎ స్టేట్? శరీర మాంసం క్షీణించిపోయి, సమాధికి దగ్గర అయిపోయి, ఇక చనిపోతాడు అన్నటువంటి సమయంలో, పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి గురించి దేవుడు ఏమనుకుంటాడు? చూడండి 23వ వచనం.
నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల, వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్ళకుండా వానిని విడిపించును. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా కరుణించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు కరుణించాలని కోరుకుంటున్నాడు, కనికరం చూపాలని కోరుకుంటున్నాడు, స్వస్థపరచాలని కోరుకుంటున్నాడు. అయితే స్వస్థపరచాలనుకుంటే దేవునికి ఒక కండిషన్ ఉంది. దేవునికి ఒక కండిషన్ ఉంది. ఏమిటా కండిషను? నాకు ఒక మధ్యవర్తి కావాలి, నాకు ఒక మధ్యవర్తి కావాలి. వేలాది దూతల్లో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండనెడలా, ఈ వ్యక్తి తరపున వాదించే ఒక వ్యక్తి ఉండాలి. ఈ వ్యక్తి తరపున మధ్యవర్తి, నాకు ఈ వ్యక్తికి మధ్యవర్తి ఎవరైనా ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరా మధ్యవర్తి? ప్రార్థన చేసేవారు కాదు. ఎవరా మధ్యవర్తి? ఆ మధ్యవర్తి ఏమి చేయాలంట? పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వారిని విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరికెనని సెలవిచ్చెను. ప్రాయశ్చిత్తము నాకు దొరికి. ఆ మధ్యవర్తి ఏమి చేయాలంటే ఆ వ్యక్తి కొరకు ప్రాయశ్చిత్తము చేసే వ్యక్తి అయి ఉండాలి మధ్యవర్తి. వచ్చి ఊరికే రికమెండ్ చేసేది, ప్రభా పాపం లే ప్రభా, బాగు చేయ ప్రభా, స్వస్థపరచు ప్రభా, ఇది కాదు దేవునికి కావాల్సింది. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఆయన న్యాయవంతుడు, ఆయన నీతి వేరే. ఆయన నీతిని సాటిస్ఫై చేయగలిగే ప్రాయశ్చిత్తము కావాలి. సో ఆ మధ్యవర్తి ఏం చేయగలగాలంటే ప్రాయశ్చిత్తము చేయగలగాలి. ఆ మధ్యవర్తి ప్రాయశ్చిత్తము చేయగలిగితే ఆ ప్రాయశ్చిత్తాన్ని ఆధారము చేసుకొని ఆయన ఏం చేస్తాడు? పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ఏంటి ప్రాయశ్చిత్తము? మధ్యవర్తి ఎవరు? దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అను నరుడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ ఎ సిక్ పర్సన్. ఒక రోగికి దేవునికి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ప్రాయశ్చిత్తము చేశాడు. ఆయన ఎలా ప్రాయశ్చిత్తం చేశాడు? ఆయన నిశ్చయముగా మన రోగాలు భరించాడు, మన రోగాలు భరించాడు. ఆ మధ్యవర్తి నీ పక్షముగా తండ్రితో ఆయన మాట్లాడతాడు. నీవు ఆయన నమ్మినప్పుడు, ఆయన కార్యాలు నమ్మినప్పుడు ప్రాయశ్చిత్తము దొరికితే దేవుడు ఏం చేస్తాడు? పాతాళంలోనికి వెళ్లకుండా విడిపిస్తాడంట. ఏం చేస్తాడు చూడండి, 25వ వచనం. ప్రాయశ్చిత్తము దొరికితే ఏమవుతుంది? అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును. సమాధికి సమీపించినటువంటి శరీరము బాలుని యొక్క మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. ఇంగ్లీష్లో ఏముంటుందంటే హిస్ బాడీ విల్ బికమ్ యంగర్ అండ్ యంగర్ అని ఉంటుంది. పక్షిరాజు యవనం వలె నీ యవనం నూతన పరచబడినట్లుగా ఆయన మేలుతో నీ హృదయాన్ని నింపుతాడని వాక్యంలో వ్రాయబడింది. దేవుని యొక్క మనసులో ఉన్న ఆలోచనలు చూడండి. గాడ్ ఆల్వేస్ వాంట్స్ టు హెల్ప్ యూ. ప్రాయశ్చిత్తాన్ని దేవుడే సిద్ధపరిచాడు. దేని కొరకు సిద్ధపరిచాడు? నరకం నుంచి తప్పించేదానికి మాత్రమే కాదు, నిన్ను స్వస్థపరిచేదానికి సిద్ధపరిచాడు. నీ రోగాలన్నీ తీసుకొని యేసయ్య పైన మోపాడు. యేసయ్య నువ్వు భరించాడు అన్నాడు. ఎప్పుడైతే నీవు దానిని నమ్ముతావో అప్పుడు దేవుని యొక్క హస్తము పని చేసేదాన్ని నీవు చూస్తావు. సో కాబట్టి యేసయ్య నన్ను బాగు చేయనైనా, నన్ను బాగు చేయనైనా, నన్ను బాగు చేయ అనే దానికంటే కూడా యేసయ్య నా రోగంలో నీవు భరించావు, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా రోగంలో అన్నింటినీ కూడా భరించావు, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఏదైనా ఒక స్పెసిఫిక్ రోగం ఉంటే ఈ రోగాన్ని నువ్వు భరించావయ్యా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రాయశ్చిత్తం ఉంది. లీగల్గా యూ హ్యావ్ అ రైట్ టు బీ హీల్డ్. యేసు ప్రభుని నమ్మిన ప్రతి వ్యక్తి కూడా స్వస్థత అన్నటువంటిది, ఆరోగ్యం అన్నటువంటిది అది హక్కు. ఇట్ ఈస్ అవర్ రైట్. అదే న్యాయపరమైన, న్యాయబద్ధమైన హక్కు. ఎందుకంటే యేసు ప్రభు సంపాదించి మనకు ఆఫర్ చేస్తున్నాడు. సో కాబట్టి ఆయన గాయాల పాలయ్యాడు. దేనికి? మనం స్వస్థత పొందేదాని కొరకు. మనం రోగాల బారి ఉండి రోగాల ద్వారా ఏదో నేర్చుకునే దాని కొరకు కాదు.
ప్రాయశ్చిత్తము దొరికింది కాబట్టి నువ్వు బాగా అంటాడు దేవుడు. ఇంకా నీకు నాకు మధ్యలో ఏం అడ్డం లేదు, నా జస్టిస్ సాటిస్ఫై అయిపోయింది. బీ హీల్డ్ అంటాడు, రిసీవ్ హీలింగ్ అంటాడు, పొందుకో ఆరోగ్యాన్ని అంటాడు ఆయన. పాపక్షమాపణను రెడీ చేసి పెట్టాడు, ఆరోగ్యాన్ని రెడీ చేసి పెట్టాడు. తీసుకోవడమే. ఎలా తీసుకోవడమే? విశ్వాసంతో తీసుకోవడమే. విశ్వాసం ఏం చేస్తుంది? తీసుకుంటుంది, కృతజ్ఞతలు చెల్లిస్తుంది. దీనిని మనం నేర్చుకొని మన మనసుకు అలవాటు చేశాము అంటే ప్రియులారా, వ్యాధులు లేకుండా మనము మోషేలాగా జీవించవచ్చు. హల్లెలూయా. మోషే 120 మరణించినప్పుడు 120 ఏళ్ళ వయసు కలిగినటువంటి వాడు. దృష్టి మాంద్యము లేదు, శరీరంలో సత్తువ తగ్గలేదు, పర్వతాన్ని ఎక్కగలిగాడు. నన్ను చాలామంది ఇళ్ళలో లిఫ్ట్ పెట్టుకుంటారు. ఏమంటే స్టెప్స్ ఎక్కలేము లిఫ్ట్ పెట్టుకుంటారు. వారిని నేను తగ్గించడం లేదు, కానీ అంటే ఏ స్థాయిలో మనం జీవించవచ్చు చూడండి. మోషే గారు 120 ఏళ్ళ వయసులో పర్వతం ఎక్కాడు. ఒక్కడు ఏమి కర్ర గిర్ర ఏమి ఆధారం లేకుండా. ఎందుకు? శరీరం సత్తువ తగ్గలేదు, కళ్ళజోడు ఆయనకు లేదు, రాలేదు. కాలేబు 40 సంవత్సరాలప్పుడు ఎలా ఉన్నాడో, 40 సంవత్సరాలప్పుడు ఎలా ఉన్నాడో 85 సంవత్సరాలప్పుడు అలాగే ఉన్నాడంట. 85 సంవత్సరాలప్పుడు అలాగే ఉన్నాడంట. 40 సంవత్సరాల నుంచి 85 వరకు మామూలుగా మనం ఆలోచిస్తే 40 నుంచి 85 వరకు వస్తే ఆరోగ్యము తగ్గిపోదా? శరీరము బలహీనమవుతుందా? బలహీనం కాదా? చెప్పండి. 85 వరకు అంటే 40 నుంచి. కానీ కాలేబు ఎలా ఉన్నాడంటే 40 అప్పుడు ఎలా ఉన్నాడో 85 అప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఎందుకు రాయించాడు దేవుడు? కొన్ని విషయాలు దేవుడు మెన్షన్ చేశాడు బైబిల్లో. ఎందుకు వ్రాయించాడు దేవుడు అంటే, వాటిని చూసి మనము కూడా విశ్వాసముతో మనము కూడా మనం పురికొల్పుకొని నేనెందుకు జీవించకూడదు అలా అని మనము స్వాధీనం చేసుకోవాలి. యేసుప్రభు అన్నాడు, బాప్తిసమిచ్చి యోహాను దినములు మొదలుకొని పరలోక రాజ్యము బలాత్కారాల చేత పట్టబడుచున్నది. హల్లెలూయా. స్త్రీ ఉందన్నమాట. ఆమె 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం రోగం కలిగినటువంటి స్త్రీ. 12 ఏళ్ళ నుంచి ఆమె రక్తం పోతూనే ఉందన్నమాట. రక్తం పోతూనే ఉంది. 12 సంవత్సరాల నుంచి ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకుంది. వైద్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకా నానా తిప్పలు పెట్టి వారు ఇంకా ఎక్కువ వ్యాధిని ముదిరేటట్లు చేశారు. అయితే ఆమె చివరి స్టేజ్కి వచ్చింది ఆమె. అటువంటి టైంలో ఆమె యేసును గురించి విన్నది. యేసయ్య ఆమె దగ్గరికి రాలేదు, ఆమెను వెతుక్కుంటూ రాలేదు, ఆమెను వెతుక్కుంటూ వచ్చి స్వస్థపరచలేదు. యేసయ్య ఆమె దగ్గరికి రాలేదు. అయితే ఆమె యేసును గురించి విని ఆమె అనుకున్నది. ఆమె ఒక తీర్మానం చేసుకుంది, నేను మాత్రము ఈ జబ్బుతో నేను చావను ఈ జబ్బుతో. ఆయన గురించి నేను విన్నాను, ఆయన మంచివాడు, ఆయన అందరినీ స్వస్థపరుస్తున్నాడు, ఏం కండిషన్లు పెట్టడం లేదంట, అన్యులను సహితము స్వస్థపరుస్తున్నాడంట, మంచివారిని బాగు చేస్తున్నాడు, చెడ్డవారిని బాగు చేస్తున్నాడు, ఆయన దగ్గరికి ఎవరెవరు వస్తారో వారందరినీ బాగు చేస్తున్నాడు అన్నటువంటి సమాచారం ఈమెకు వినపడినప్పుడు నేను వెళ్తాను. ఆమె వెళ్ళేదానికి ఆమెకు అర్హత లేదు, మనుషుల్లోనికి వెళ్ళేదానికి ఆమెకు అర్హత లేదు, యేసు ప్రభువును ముట్టేదానికి కూడా ఆమెకు అర్హత లేదు. కానీ ఆమె తెగించింది. నేను వెళ్తాను, నేను ముట్టుకుంటాను, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటాను, నేను బాగవుతాను, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటాను, నేను బాగవుతాను, వస్త్రపు చెంగును ముట్టుకుంటాను, నేను బాగవుతాను. ఒకవేళ ఆమె దేవుని చిత్తం అయితే నేను బాగవుతాను, ఆయన చిత్తం కాకపోతే నేను బాగాను అనుకుంటే ఆమె చచ్చిపోయిండేది. దేవుని చిత్తం అయితే బాగవుతాను, చిత్తం కాకుంటే బాగాను అని అనుకుని ఉంటే ఆమె చనిపోయిండేది అక్కడే. కానీ ఆమె నిర్ణయం తీసుకుంది, తీర్మానం తీసుకుంది, నేను చావకూడదు, నేను వెళ్ళి ఆయనను పట్టుకుంటాను, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటాను, నేను బాగవుతాను. ఇదే పలుకుతా పోయిందంట ఆమె. షీ వాజ్ కాన్స్టెంట్లీ declaring that I shall be made whole. నేను బాగవుతాను, ముట్టుకుంటాను, బాగైపోయింది. స్వస్థతను లాగేసుకుంది. దేవుడు ఇచ్చేశాడు స్వస్థత. ఇప్పుడు తీసుకోవడమే, స్వాధీనం చేసుకోవడమే, కృతజ్ఞతలు చెల్లించినప్పుడు కృప విస్తరించబడుతుంది. దేవునితో సహవాసం చేసేటప్పుడు
యేసయ్యా, ప్రతి ఆశీర్వాదమును నాకు ఇచ్చావు నాయనా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బ్లెస్సింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మీ. ఐ కెనాట్ బి కర్స్డ్ లార్డ్. నేను శపించబడేదానికి వీలే లేదు ప్రభువా. నీ ఆశీర్వాదం బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నావయ్యా. పాప క్షమాపణను ఇచ్చేశారయ్యా, మీ కృతజ్ఞతలు నాయన. నా పాపములన్నిటిని కూడా క్షమించారయ్యా. నీకు నాకు మధ్య ఏ అడ్డంకు లేదు ప్రభువా. నిశ్చయముగా నా రోగములను అన్నిటిని కూడా భరించారయ్యా. మీ కృతజ్ఞతలు చెల్లిస్తాను. నువ్వు భరించావు, నేను ఎందుకు భరించాలి? నీవు శిక్షించబడ్డావు, నేను ఎందుకు శిక్షించబడ్డాలి? యేసు ప్రభు శిక్షించబడ్డాడు, నేను క్షమించబడ్డాను. యేసయ్య గాయాల పాలయ్యాడు, నేను ఆరోగ్యాన్ని పొందుకున్నాను. ఇది వాక్యము బోధిస్తున్న విషయము. మీరు నా వాక్యముందు నిలిచిన యెడల మీరు సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. యూ కెన్ బీ హీల్డ్. యూ కెన్ బీ హీల్డ్. ఇక్కడ వచ్చి కూర్చొని ఉండగలిగావు అంటే ఎంతో కొంత ఆరోగ్యం ఉన్నట్లే నీకు. కానీ యోబు గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ యొక్క వ్యక్తి సమాధిని సమీపించాడంట. ప్రాయశ్చిత్తాన్ని బట్టి బాలుర మాంసంలాగా ఆ మాంసమును దేవుడు దీవించాడంట. నయమాన్ అన్యుడు, కుష్ఠరోగంతో నిండిపోయినటువంటి వాడు, దేవుడు ఎలా బాగు చేశాడు? ఆ యొక్క శరీరము పసి బాలుర యొక్క మాంసములాగా ఆ మాంసం వచ్చిందంట నయమానకు. దేవునికి పక్షపాతము లేదు. గాడ్ ఈజ్ నాట్ పార్షియల్. నయమానును బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మనకు ఇంకా అనారోగ్యం అన్నటువంటి సమస్య మనకు ఉండకూడదండి. ఉండకుండా మనం జీవించగలము. సెట్ చేసుకోండి, పట్టుదలతో నిర్ణయం తీసుకోండి. నేను స్వాధీనం చేసుకోవాలి. దేవుడు ఏం చెప్పాడు? కనానును మీకు ఇచ్చేశాను, మీరు స్వాధీనం చేసుకోవాలన్నాడు. నేను స్వాధీనం చేసుకుంటాను నా ఆరోగ్యాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను. ఐ విల్ పొసెస్ మై హీలింగ్. దేవుడు ఇచ్చేశాడు, నేను స్వాధీనం చేసుకుంటాను. ఎలా స్వాధీనం? ఆయన స్తుతించడం ద్వారా, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా మనము స్వాధీనము చేసుకుంటాం. సో ఇది జరిగిపోయిన విషయం, దేవుడు చేసేసినటువంటి విషయం. కొత్తగా దేవుడు నేను బాగు చేసేది ఏమి ఉండదు, ఆల్రెడీ బాగు చేశాడు. మనం తీసుకుంటాం. దాన్ని మనం తీసుకున్నప్పుడు అది మన శరీరంలో కనిపిస్తుంది. ఆ స్వస్థత లక్షణాలు కనిపెడతాయి. హల్లెలూయా. బాగా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత 2000 సంవత్సరాల క్రితమే మనం పొందుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మన రెస్పాన్స్ ఏంటి? లార్డ్, ఐ బిలీవ్ దట్ ఐఎమ్ ఆల్రెడీ హీల్డ్ 2000 years ago. ఇఫ్ ఐ వర్ హీల్డ్ దెన్ ఐ యామ్ హీల్డ్. నేను స్వస్థత పొందుకున్నాను. దేవా నీకు కృతజ్ఞతలు అని విశ్వసించి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటే ఏమవుతుంది తెలుసా? అదే నీ దేహంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఇట్ విల్ మేనిఫెస్ట్. హీలింగ్ విల్ మేనిఫెస్ట్. నీ ఆత్మలో దేవుడు స్వస్థతను ఉంచేశాడు. నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తుంటే నీ లోపల ఉన్నటువంటి స్వస్థత శక్తి నీలోనికి విడుదలవుతుంది. హల్లెలూయా. సో దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, ప్రార్థనలో మనం ఉన్నప్పుడు ఆయనకు విసుగు లేకుండా మనం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ పోవాలి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ హీలింగ్ మీ, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ హీలింగ్ మీ, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ హీలింగ్ మీ, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ హీలింగ్ మీ అని నేను కృతజ్ఞతలు చెల్లిస్తుంటే మందుల కొరకు పెట్టే డబ్బులన్నీ కూడా మీకు మిగిలిపోతాయి. హల్లెలూయా. దేవుడు బాగు చేశాడండి, మనల్ని బాగు చేశాడు. ఈ మాటను మీరు ధ్యానించండి. మెడిటేట్ అబౌట్ దిస్ వర్డ్. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. థింక్ అబౌట్ ది స్క్రిప్చర్. మాట్లాడండి, ఆలోచించండి. లోపలికి సింక్ కావాలి, నరాల్లో జీర్ణించుకొని పోవాలి. అప్పుడు వెంటనే అర్థమవుతుంది, ఐఎమ్ హీల్డ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, ఐఎమ్ హీల్డ్. ముందుగానే మనము విశ్వాసంతో చేస్తాం, తర్వాత నిజంగా మనం చేస్తాం. స్వస్థతను అనుభవించి మనము ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఆయన స్వస్థత శక్తికి సాక్షులుగా మనము నిలబడగలము. రెండు ఉన్నాయి. ఇప్పుడు నేను చెబుతుంటాను, అనారోగ్యము వచ్చి ఆరోగ్యాన్ని పొందుకోవడం ఒకటి, అసలు అనారోగ్యం రాకుండానే, దాని దరిదాపులు కూడా రాకుండానే కూడా జీవించగలిగే వాగ్దానాలు దేవుని యొక్క
వాక్యంలో మన కొరకు దేవుడు వ్రాయించి ఉన్నాడు. సో ప్రాయశ్చిత్తాన్ని ఆయన చేశాడు, ఆయన సిద్ధపరిచాడు. కాబట్టి దేవునికి నేను స్వస్థపరిచేదానికి దేవునికి నీకు ఏ అడ్డంకు కూడా లేదు. సో కనుక తీసుకొని కృతజ్ఞతలు చెల్లించడమే మిగిలి ఉంది. తల ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.